కొంచెం కూత ఘనం అనే పదానికి నిదర్శనం చిన్నారి కైవల్య. కేవలం 4 నెలల వయసులోనే నోబెల్ వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకుంది చిన్నారి కైవల్య. ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన రమేష్, హేమ దంపతుల కుమార్తె కైవల్య 4 నెలల వయసులోనే 120 రకాల పక్షులు, కూరగాయలు, పండ్లు, జంతువులు, పూలు ఫోటోలను గుర్తుపట్టడం తల్లిదండ్రులైన తమకు ఆశ్చర్యానికి గురిచేసిందని, పుట్టిన 4 నెలల కాలంలోనే ఈ ఘనత సాధించడం తమకు ఎంతో సంతోషంగా ఉందని పాప తల్లిదండ్రులు చెబుతున్నారు. నా పేరు హోమ, మా హస్బెండ్ పేరు రమేష్. మాకు మ్యారేజ్ 2021 నవంబర్లో అయింది. మాకు ఒక పాప పేరు కైవల్య చల్లగుండ్ల. తను 2023 సెప్టెంబర్లో పుట్టింది. బేబీకి ఫస్ట్ 2 months ఉన్నప్పుడు నేను బ్లాక్ అండ్ వైట్ ఫ్లాష్ కార్డ్స్ ఇంట్రడ్యూస్ చేశాను. ఎందుకంటే తన విజన్ పవర్ పెరుగుతుంది అని చెప్పేసి బ్లాక్ అండ్ వైట్ ఫ్లాష్ కార్డ్స్ ఇంట్రడ్యూస్ చేశాను. ఆఫ్టర్ దట్ 3rd month వచ్చిన దగ్గర నుంచి నేను ఆబ్జెక్ట్ ఫ్లాష్ కార్డ్స్ ఇంట్రడ్యూస్ చేయడం స్టార్ట్ చేశాను. ఆబ్జెక్ట్ ఫ్లాష్ కార్డ్స్ అంటే లైక్ యానిమల్స్, బర్డ్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఈ ఫ్లాష్ కార్డ్స్ని ఇంట్రడ్యూస్ చేశాను. నేను ఎన్నిసార్లు చెప్పినా కానీ, డేకి ఎన్నిసార్లు రిపీట్ చేసినా కానీ తను చాలా కాన్సన్ట్రేషన్గా వినేది. సో 3rd month మొత్తం అలా సెట్ ఆఫ్ ఫ్లాష్ కార్డ్స్ నేను ఇంట్రడ్యూస్ చేశాను. 4 to 5 sets ఇంట్రడ్యూస్ చేశాను. సో ఒకసారి 4th month వచ్చిన తర్వాత తను బాగా కాన్సన్ట్రేషన్ చేస్తుంది కదా, అసలు ఎంతవరకు రికగ్నైజ్ చేసింది, రెస్పాండ్ అవుతుందా లేదా అని చెప్పి ఒకసారి చూద్దామని చెప్పేసి అడిగాను. నేను 2 ఫ్లాష్ కార్డ్స్ పట్టుకొని ఏ కార్డ్ పట్టుకోమంటే ఆ కార్డ్ పట్టుకునేది. నేనైతే షాక్ అయ్యాను నిజంగా. అన్నీ పట్టుకుంటుందని అయితే అసలు ఎక్స్పెక్టే చేయలేదు. బట్ తను ఆల్మోస్ట్ నేను చెప్పినవన్నీ పట్టుకుంది. సో ఇంత జస్ట్ 1 monthలో ఇన్ని సెట్స్ ఆఫ్ ఫ్లాష్ కార్డ్స్ తను రికగ్నైజ్ చేస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో రికార్డ్స్ అప్లై చేస్తే బెటర్ కదా అనిపించింది. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి అప్లై చేశాను. వాళ్ళు ఏజ్ లిమిట్ 4 monthsకి ఏజ్ లిమిట్ లేదండి, 1.5 year ఏజ్ లిమిట్, మినిమం ఏజ్ లిమిట్ అని చెప్పారు. ఓకే, వితౌట్ ఏజ్ లిమిట్ వెళ్దామని చెప్పేసి ఇంకేం రికార్డ్స్ ఉన్నాయని నేను సర్చ్ చేస్తున్నప్పుడు నోబెల్ వరల్డ్ రికార్డ్స్కి అప్లై చేశాను. అప్లై చేసిన 2 to 3 daysలో వాళ్ళు ప్రాసెసింగ్ అంతా స్టార్ట్ చేశారు. లైక్ పాప డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అడిగారు. లైక్ ఇంకా పాప రికగ్నైజ్ చేసే వీడియోస్ ప్రతి ఒక్కటి, నేను మెన్షన్ చేసిన ప్రతి ఒక్కటి మిస్ అవ్వకుండా వాళ్ళు వీడియో అడిగారు. ఒక్కటి మిస్ అయినా కానీ వాళ్ళు మళ్ళీ రీచెక్ చేసుకొని మళ్ళీ అడిగారు అనమాట, ఇన్ కౌంట్ మిస్ అవుతుందని చెప్పేసి. సో 120 కార్డ్స్ తను రికగ్నైజ్ చేస్తుంది కాబట్టి 120 నేను వీడియోస్ వాళ్ళకి పంపించాను. అలానే మా ఐడి ప్రూఫ్స్ అడిగారు, అవి కూడా పంపించాను. సో 2 to 3 days తర్వాత వాళ్ళు పాప ఎలిజిబుల్ అయింది. న్యూ రికార్డ్ 4 monthsలో 120 ఫ్లాష్ కార్డ్స్ రికగ్నిషన్ అనేది న్యూ రికార్డ్. సో అందుకని వాళ్ళు సక్సెస్ఫుల్గా న్యూ రికార్డ్ని అయితే పాప పేరు మీద రిజిస్టర్ చేశారు. ఆఫ్టర్ దట్ మా అడ్రస్ అడిగారు అండ్ వాళ్ళ సైడ్ నుంచి కొరియర్ అంతా చేసేసి 10 to 15 daysలో మాకు కొరియర్ అయితే వచ్చింది. సో మా పాపను చూసైతే మా 4 monthsలో 120 కార్డ్స్ సెలెక్ట్ చేసింది అని మా పాప అంటే మేము ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. అలా అని అందరు పిల్లలు అలానే ఉండాలని అయితే లేదు. ట్రైనింగ్ ఇస్తే ఎవరైనా కానీ కంపల్సరీగా వాళ్ళు రికగ్నైజ్ చేస్తారండి. అది ఫస్ట్ నుంచి ట్రైనింగ్ ఇచ్చే పద్ధతిలో ఉంటుంది. సో అలా అని మీరు ట్రైనింగ్ స్టార్ట్ చేయమని అయితే నేను చెప్పను, అది మీ ఇష్టం. పేరెంట్స్గా మీ పిల్లలకి మీరు ఎంతవరకు నేర్పించాలనేది మీకు బాగా తెలుస్తుంది. సో మా పాపను చూసి అయితే మీరు నేర్చుకోండి అని అయితే నేను చెప్పను. ఎవరు ఫోర్స్ కూడా చేయొద్దు పిల్లల్ని. తను ఇంట్రెస్టింగ్గా ఉంది కాబట్టి నేను చెప్పాను, తను రికగ్నైజ్ చేసింది కాబట్టి నేను రికార్డ్స్కి అప్లై చేశాను. అంతేగాని రికార్డ్ ఉండాలి, మా పాప పేరు మీద రికార్డ్ ఉండాలని అయితే నేను అసలు స్టార్ట్ అయితే చేయలేదు. ఎవరు అలా అయితే స్టార్ట్ చేయకండి. ఎందుకంటే రికార్డ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా రికార్డ్ కోసమే చేశారంటే రికార్డ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ ప్రాసెస్ ఎండ్ అయిపోతుంది. సో మీ పాపకి మంచి ఫ్యూచర్ ఇవ్వాలని స్టార్ట్ చేయండి, రికార్డ్స్ కోసం అయితే అసలు స్టార్ట్ చేయొద్దండి. సో ఇది నేను సజెస్ట్ చేయాలనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళందరికీ మా పాప అచీవ్మెంట్ని అందరికీ ఇలా ఇంట్రడ్యూస్ చేస్తున్నందుకు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు మీడియా అందరూ ఫీల్ అవుతున్నామండి. అండ్ మా సర్కిల్లో కూడా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఇది ఫస్ట్ రికార్డ్ అండ్ మా సర్కిల్లో ఎవరికి ఈ రికార్డ్స్ గురించి అసలు అవగాహన లేదు. సో ఫస్ట్ టైం ఇలా రావడమే ఒక గ్రేట్ అచీవ్మెంట్గా ఫీల్ అవుతున్నాము. పాపను అందరూ చాలామంది బ్లెస్ చేస్తున్నారు. నా ఫ్రెండ్స్ కానీ, నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మా పేరెంట్స్. అండ్ చెప్పాలంటే నేను ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఎవరు రిజెక్షన్ అంటే లైక్ ఎందుకు ఇప్పుడు పాపను అంత స్ట్రెస్ చేస్తున్నావు, ఎందుకు ఇప్పుడు పాపకి అదంతా అవసరమా అని అయితే ఎవ్వరు అనలేదు. మా హస్బెండ్ కానీ, మా పేరెంట్స్ కానీ, మా అత్తయ్య వాళ్ళు కానీ. సో నేనేదో సంథింగ్ పాపకి ఏదో చేయాలనుకుంటున్నాను. సో వాళ్ళైతే నన్ను అసలు బ్యాక్వర్డ్ అయితే అసలు పుష్ చేయలేదు. వాళ్ళు నన్ను ఎప్పుడు ఎంకరేజ్ చేశారు. అందుకు నేను ముందు మా హస్బెండ్కి, మా పేరెంట్స్కి, మా అత్తయ్య వాళ్ళకి కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి.
అండ్ మా పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారో కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. నేను వాళ్ళని అడగలేదు అసలు యాక్చువల్లీ.